సెయింట్ మేరీస్ పాఠశాలలో వన మహోత్సవం. మొక్కలు నాటిన సిస్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు. వన మహోత్సవం అంటే వర్షాకాల పండుగ అని అర్థం. ఇది భారతదేశంలో జూలై మొదటి వారంలో జరుపుకునే ఒక ప్రత్యేకమైన వారోత్సవం. సప్తాహం. ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన చైతన్యాన్ని పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. గురువారం కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ మేరీస్ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిస్టర్ నిర్మల మాట్లాడుతూ వన మహోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ చెట్లు ఎంతో దోహదం చేస్తాయని, గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయని, చెట్లు వర్షాభావం నివారించడంలో, భూమి ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. చెట్లు, అడవులు ఎన్నో జంతువులకు ఆవాసాలుగా ఉన్నాయని, ఔషధ మొక్కలు మానవుల ఆరోగ్యానికి మేలు చేస్తాయని, చెట్లు మనసుకు ప్రశాంతత కలిగిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడంతో పాటు సంరక్షణ కూడా చేయాలని సూచించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, సిస్టర్స్, విద్యార్థులు, స్టాఫ్ మొక్కలను నాటారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతలుగా మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత పాఠశాల నుండి ప్రధాన రహదారి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. వన మహోత్సవం సందర్భంగా సెయింట్ మేరీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు పిఎం మోడీ మన్ కీ బాత్ ప్రశంసలు అందుకున్న ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి హరిత దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకులు సింగరేనియన్ కొట్టూరు నూర్వి రాజశేఖర్, మొక్కల రాజశేఖర్ సహాయ సహకారంతో పలు మొక్కలను హరిత దీక్షా పరురాలు నైనిక రజ్వా చేతుల మీదుగా సిస్టర్ నిర్మలకు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందజేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో సెయింట్ మేరీస్ పాఠశాల సుపీరియర్ సిస్టర్ మేరీజాన్, సిస్టర్ నిర్మల, సిస్టర్ ఉషారాణి, సిస్టర్ బెనిడిక్టా, సిస్టర్ లిల్లీ డానియల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Good morning to all and